దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డ్యూరాండ్ కప్ 2026 ట్రోఫీలను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఈవెంట్లో ప్రసంగించిన ప్రధాని మోదీ తనకు లభించిన ఆదరాభిమానాలు వెలకట్టలేవని ఉద్ఘాటన. ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బిమ్టాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాను అందుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ. జకార్తాలో ఇండోనేషియా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. పదకొండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక వార్తలోని వివరాలు. న్యూఢిల్లీలో డ్యూరాండ్ కప్ 2026 ట్రోఫీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ ఏడాది డ్యూరాండ్ కప్, ప్రెసిడెంట్స్ కప్, సిమ్లా ట్రోఫీ కోసం కొత్త జట్లు పోటీ పడతాయన్నారు. ఈ ఏడాది టోర్నమెంట్లో శ్రీలంక జట్టు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కొత్త జట్ల చేరిక ఈ చారిత్రాత్మక పోటీని మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోందని ఆమె పేర్కొన్నారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్లకు, క్రీడాకారులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను ఒకచోట చేర్చే విశిష్టమైన సామర్థ్యం ఫుట్బాల్కు ఉందని పేర్కొన్నారు. దేశంలో ఫుట్బాల్ ప్రతిభను ప్రోత్సహించి అభివృద్ధి చేయడానికి ఈ టోర్నమెంట్ ఒక వేదిక అందిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. विश्व की श्रेष्ठ टीमों और खिलाड़ी अपने देश के फुटबॉल की प्रतिष्ठा को बढ़ाने के लिए प्रतिस्पर्धा कर रहे हैं. उन टीमों और खिलाड़ियों के प्रशंसक पूरे विश्व में फैले हैं जो उनके अच्छे प्रदर्शन की सराहना करते हैं. फुटबॉल लोगों को एक दूसरे से जोड़ता है. खिलाड़ियों का अच्छा प्रदर्शन सभी खेल प्रेमियों को उत्साहित करता है. खेल भावना का महत्व केवल खेलों तक सीमित नहीं है. ये एक महत्वपूर्ण जीवन मूल्य है जो हमें समानता, सहयोग और विपरीत परिस्थितियों में भी दृढ़ बने रहने की सीख देता है. ఇండోనేషియాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యున్నత గౌరవం లభించింది. భారత్ ఇండోనేషియా బంధాల బలోపేతానికి చేసిన కృషికి గాను నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బిమ్టాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాను అందించి సత్కరించింది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఘనంగా జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో ప్రధానికి ఈ పురస్కారం అందించారు. దేశ ఐక్యత, శ్రేయస్సుకు విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే అత్యున్నత జాతీయ పతాకాన్ని ప్రభోవో బహుకరించారు. పలు రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి భారత్, ఇండోనేషియాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన జకార్తాలో ఇండోనేషియా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంపై మాట్లాడుతూ భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు, ఇండోనేషియాలోని 29 కోట్ల మంది ప్రజలు ఉమ్మడి ప్రగతి సాధనలో కలిసి ముందుకు సాగినప్పుడు చరిత్ర సృష్టించవచ్చన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్, ఇండోనేషియా దేశాలు సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఉపగ్రహ ప్రయోగ సాంకేతిక రంగంలో ఇండోనేషియాకు మద్దతును అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. विकासवाद की नीति पर चलता है और इसलिए हम भारत में कहते हैं सबका साथ, सबका विकास. हमारी राजधानियां भले ही हजारों किलोमीटर दूर हो, लेकिन समुद्र में हमारे बीच केवल 150 किलोमीटर की ही दूरी है. दूसरे देशों में समुद्र भले ही सीमाओं और दूरियों का कारण रहा हो, लेकिन भारत और इंडोनेशिया के बीच समुद्र दूरी का प्रतीक नहीं रहा. समुद्र हमारे बीच एक सेतु है.
ये हमारे साझा भविष्य का केंद्र है। इंडिया, इंडोनेशिया और इंडियन ओशन, ये नाम हमारे आपसी जुड़ाव की गवाही देते हैं। हजारों वर्षों तक ప్రపంచమంతా ఫుట్బాల్ ఫీవర్ నడుస్తోందని, ఇండోనేషియాలో కూడా ఆ ఆట పట్ల క్రేజ్ ఉందని, ఇండోనేషియా ప్రజలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు చూపించిన ఆదరాభిమానాల గురించి మాట్లాడడానికి తనకు మాటలు రావట్లేదన్నారు. ప్రధానమంత్రి ఇండోనేషియాలో తన 2వ రోజు పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులు జకార్తాలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఈవెంట్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో భారత్కు నిజమైన స్నేహితుడని కొనియాడారు. తనకు లభించిన అత్యున్నత పురస్కారం 140 కోట్ల భారతీయులకు లభించిన పురస్కారమన్నారు. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. इसे इस पर कहा कि जब भारत और इंडोनेशिया साथ मिलकर चलते हैं तो कुछ से भी आगे बढ़कर बहुत कुछ होता है। साथियों, आज सुबह ही मुझे इंडोनेशिया का सर्वोच्च सम्मान प्राप्त करने का भी सौभाग्य मिला। ये 140 करोड़ भारतीयों का यश है। ये भारतीय समुदाय के आप सभी साथियों का सम्मान है। और सबसे बड़ी बात, ये पुरस्कार इंडोनेशिया और भारत की घनिष्ठ मित्रता। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు 63వ సిఆర్డీఏ సమావేశం నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 2వ దశ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిగింది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు వివిధ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు తదితర అంశాలపైన సమావేశంలో చర్చించారు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదం చేసేలా పారిశ్రామికీకరణ జరగాలని, ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో మొత్తం 9,076 కోట్ల రూపాయల పెట్టుబడులు 11 ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదం తెలిపారు. దీంతో 10,531 ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిమ్మమ్మ, మర్రిమాను సహా రాష్ట్ర వ్యాప్తంగా 100 పర్యాటక ప్రదేశాల వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం, దిండి, గండికోట, కంబం చెరువు, లంబసింగి లాంటి ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను వేగంగా పూర్తి చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎంఆర్తో కలిసి అద్భుతమైన విమానాశ్రయం నిర్మించినట్లు తెలిపారు. ఎయిర్పోర్టు ప్రారంభమైన వారం తర్వాత ఆపరేషన్స్ నిర్వహిస్తామన్నారు. దేశంలోనే అత్యంత బెస్ట్ ఎయిర్పోర్టుగా భోగాపురం నిలవనుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని హస్తకళలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన చీరలను, కళాత్మక వస్తువులను వీక్షించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుండి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారులు పిల్లలు చదువుకునేలా ఏర్పాటు చేయాలని అన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే హస్తకళను, చేనేతను కాపాడుకోవాలన్నారు. సాంప్రదాయ హస్తకళ వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని, రాష్ట్రంలో కళాకారులను అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి కొత్త దశను తీసుకువస్తామన్నారు. We never thought of it. Subsidy for their lacquer and sir, ikkada chemicals emi vaadaledu. the simple wood is it? Yeah, this is the neem complete. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ అపాక్, ఎంఎక్స్ బిజినెస్ హెడ్ హెలెన్ పార్క్, డైరెక్టర్ B2B బిజినెస్ హీసు యాంగ్, ఎంటర్ప్రైజెస్ బిజినెస్ గ్లోబల్ సేల్స్ హెడ్ VP జూన్లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీలోని డేటా సెంటర్ పైప్లైన్ను కేంద్రంగా చేసుకుని డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన ఫుల్ AI కంప్యూట్ స్టాక్ కోసం ఏపీని శాంసంగ్ భారతదేశ స్థావరంగా మార్చాలని కోరారు. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహకానికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్లో మొబైల్ డివైస్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. శాంసంగ్ సీనియర్ డైరెక్టర్ హెలెన్నా పార్క్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ ఉన్నత స్థాయి బృందం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. పోలీస్, అగ్నిమాపక, NDRF, SDRF బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. నైరుతి రుతుపవనాలు, ఎల్నినో ప్రభావంపై ఉన్నత స్థాయి అధికారులతో హోంమంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆమె అధికారులను ఆదేశించారు. విపత్తు వలన ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యమన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిరంతరం పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, ఎక్స్ప్లోరర్స్ మధ్య 3 ఏళ్ల వ్యూహాత్మక అవగాహన ఒప్పందం కార్యక్రమం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటకంలో సరికొత్త విప్లవం, భారతదేశపు తొలి AI పవర్డ్ టూరిజంగా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పేలా సరికొత్త టెక్నాలజీ, రాష్ట్ర వ్యాప్తంగా నిబు AI విస్తరణ, భారతదేశంలోని తొలి AI పవర్డ్ టూరిజం రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారబోతోందని వివరించారు. ఈ పర్యాటక ప్రదేశాలు కానీ, లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ AI అది ఏర్పాటు చేస్తారు. అంటే QR కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ QR కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-way కమ్యూనికేషన్ సిస్టంలో. ఇప్పుడు ఒక చిన్న విరామం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా KYC కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ KYCలో ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటేనో? ఇంట్లో కూర్చొని వీడియో KYC, ఆధార్ OTP, ఈ KYCతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. RBI అంటుంది, KYC సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
తిరిగి వార్తలకి స్వాగతం. తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల పంపిణీ సరఫరా వ్యవస్థపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన బృందం చెన్నైలో పర్యటిస్తోంది. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ డీన్ డాక్టర్ శాంతారామన్తో కమిటీ సభ్యుల సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా వరుస సమావేశాలు, ఆసుపత్రులను సందర్శించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పల్నాడు జిల్లాలో పకడ్బందీగా అమలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈరోజు జిల్లాలోని చిలకలూరిపేటతో పాటు పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమ అమలును ఆయన పర్యవేక్షించారు. అనంతరం వివేక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు పల్నాడు జిల్లాలో 62% ప్రక్రియ పూర్తయిందని, స్థానికంగా ఓటర్లు లేని చోట వారి బంధువులు కూడా ఈ ఫారంలను పూర్తి చేయవచ్చని వివరించారు. మనము ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది అది ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. డిజిటైజేషన్ కూడా చూస్తే ఈ రోజుకి 62% కంప్లీట్ చేయగలిగాము. 14 జూలై వరకు టైం ఉంది కాబట్టి విదిన్ టైం కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళ తాలూకా రిలేటివ్స్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. పేదవారికి గృహ వసతి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల అర్హులైన పేద ప్రజలకు ఇళ్లను కేటాయించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వారాహిదేవి గుప్త నవరాత్రులు, శాకాంబరి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శనాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు 10 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, మంత్రజపాలు, హోమాలు, విశేష అర్చనలు నిర్వహిస్తారు. 24 ఉదయం మహాపూర్ణాహుతితో గుప్త నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢసారి సమర్పించడం ప్రత్యేక సాంప్రదాయమని ఆలయ అధికారులు తెలిపారు. అలాగే శాకాంబరి మహోత్సవాలు కూడా ఆషాఢ మాసంలోనే నిర్వహించనున్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్కు మద్దతును బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేద్లతో న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షయవ్యాధి నిర్మూలనకు సమగ్ర ప్రభుత్వ విధానం అవసరమని పిలుపునిస్తూ అన్ని మంత్రిత్వ శాఖలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని జేపీ నడ్డా కోరారు. అలాగే టీబీ ముక్త్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్త ప్రచారాన్ని వేగవంతం చేయడానికి మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ నుండి వాలంటీర్లను చురుకుగా సమీకరించాలని కేంద్ర మంత్రి కోరారు. పర్యావరణ పరిరక్షణ, హరిత క్షేత్రాల పరిరక్షణలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈరోజు న్యూఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ రిడ్జ్ పునర్జీవన ప్రచారంలో భాగంగా హోంమంత్రి సెంట్రల్ రిడ్జ్, నానక్పురా రిడ్జ్ ప్రాంతాలలో మొక్కలు నాటారు. ఏళ్ల తరబడి బాబుల్ వంటి పర్యావరణానికి అనుకూలం కాని చెట్లు ఢిల్లీ రిడ్జ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు వాటిని తొలగించి స్థానిక జాతికి చెందిన చెట్లను నాటామన్నారు.
1994లో మొదటిసారిగా నోటిఫై చేయబడిన ఢిల్లీ రిడ్జ్కు సంబంధించిన తుది నోటిఫికేషన్ గత 30 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం రిడ్జ్ ప్రాంతంలోనే 5,000 హెక్టార్లను అటవీ భూమిగా ప్రకటించి దానికి చట్టపరమైన రక్షణ కల్పించింది. రాబోయే 3 ఏళ్లలో రావి, మర్రి, వేప, అర్జున మరియు నేరేడు వంటి స్థానిక మరియు దీర్ఘకాలం జీవించే చెట్లను నాటడం ద్వారా ఢిల్లీ రిడ్జ్ను ఢిల్లీ ఊపిరితిత్తులుగా తీర్చిదిద్దనున్నారు. कार्यक्रम की आत्मा है। हमने रीच का पुनर्जीवन करने का, फिर से एक बार रीच को ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధి రథయాత్రకు కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉండగా 3 రథాల పనులు చాలా వరకు పూర్తయ్యాయి. సాంప్రదాయ చెక్క శిల్పులు క్లిష్టమైన పనిని దాదాపు పూర్తి చేశారు. ఇప్పుడు చెక్కిన ఈ చెక్క భాగాలను చిత్రకారులకు అప్పగిస్తారు. వారు వాటిని ప్రకాశవంతమైన రంగులు, కళాత్మక డిజైన్లతో అలంకరించి పండుగకు ముందు రథాలకు వాటి ప్రత్యేకమైన విశిష్టమైన రూపాన్ని అందిస్తారు. కేరళంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అనక్కం పొయిల్ కల్లాడి సొరంగం నిర్మాణ స్థలం వద్ద కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో ఈ ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శిథిరాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కొండ చర్యల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులను సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. కొండ చర్యల కారణంగా మలప్పురం వైనాడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన ఫుట్వేర్, లెదర్ ఎగుమతుల జాతీయ ఎక్సలెన్స్ అవార్డులు 2024-25 కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను అభినందించారు. రానున్న 5-6 ఏళ్లలో భారత్ లెదర్, ఫుట్వేర్ ఎగుమతులను $5 బిలియన్ స్థాయి నుండి కనీసం $15 బిలియన్ పెంచాలని పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఎగుమతిదారులు కేవలం వ్యాపారవేత్తలు మాత్రమే కాకుండా బ్రాండ్ ఇండియా రాయబారులుగా వ్యవహరించాలని గోయల్ పేర్కొన్నారు. Identify the labs near your clusters, either BIS, NTA or government labs or universities, but don't settle in for anything which is second best. The best laboratory equipment or testing equipment which can help you certify your leather. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ మహిళలను, నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి వైపు నడిపించడంలో జార్ఖండ్ ప్రభుత్వం హస్తకళల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. మహిళలను లఖ్పతులుగా మారుస్తున్న ఈ కార్యక్రమంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. జార్ఖండ్ గ్రామీణ ప్రాంతాలలో విశ్వకర్మ ఇండస్ట్రియల్ సెల్ఫ్ రిలయన్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 7 రోజుల ప్రత్యేక హస్తకళా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడి గ్రామీణ మహిళలు ఎంతో ఉత్సాహంతో ఈ నైపుణ్యాలను నేర్చుకుంటూ స్థానిక మార్కెట్లలో డిమాండ్ ఉన్న అలంకరణ వస్తువుల తయారీలో నైపుణ్యం సాధిస్తున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న 34 మంది మహిళలు వెదురుతో అత్యాధునిక ఫ్రూట్ బాస్కెట్లు, అందమైన ట్రేలు, రోజువారీ జీవితంలో ఉపయోగపడే పలు రకాల గృహోపకరణ వస్తువులను అత్యంత నైపుణ్యంతో తయారు చేయడం నేర్చుకుంటున్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి మహిళకు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునేలా ప్రభుత్వం పూర్తి ఉచితంగా అత్యాధునిక టూల్ కిట్లను అందిస్తోంది. శిక్షణ పొందిన వారు ప్రస్తుతం సొంతంగా వ్యాపారాలు చేస్తూ జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో స్టాళ్లను ఏర్పాటు చేసి మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నారు. ఇన్నాళ్లు కేవలం ఇళ్లకే పరిమితమయ్యే వాళ్ళని ఈ శిక్షణ ద్వారా వెదురు, కలపతో అద్భుతమైన వస్తువులు తయారు చేయడం నేర్చుకున్నారని, వీటిని మార్కెట్లో అమ్మి ఉపాధి పొందడం ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత, గ్రామీణ వికాసం అనే సంకల్పంతో కేవలం నైపుణ్యాన్ని ఇవ్వడమే కాకుండా
మహిళలను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఈ మోడల్ వికసిత భారత్ సాధనలో దేశంలోని ఇతర గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. భావనగర్ జిల్లాలోని అతిపెద్దదైన శత్రుంజి డ్యాం భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో అధికారులు జలాశయం మొత్తం 59 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని బెళగావి ప్రాంతంలోని ముద్గా గ్రామంలో 300 ఏళ్ల నాటి పురాతన మెట్ల బావిని కొందరు వాలంటీర్లు, గ్రామస్తులు కలిసి అద్భుతంగా పునరుద్ధరించారు. దశాబ్దాలుగా చెత్తా చెదారం, పిచ్చి మొక్కల కింద కూరుకుపోయిన ఈ బావిని పరిశుభ్రం చేసి అంతర్గతంగా ఉన్న మంచినీటి ఓటలను మళ్లీ వెలికితీశారు. వారం రోజుల పాటు నిరంతరాయంగా టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించారు. ఈ వ్యర్థాల పొరలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్న తరుణంలో 300 ఏళ్ల నాటి ప్రాచీన జలధారలు మళ్లీ సహజ సిద్ధంగా ప్రవహించడం ప్రారంభించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మహోద్యమంలా సాగుతోంది. ఈరోజు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా న్యూఢిల్లీలోని సెంట్రల్ రిడ్జ్లో మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా మొక్కలు నాటారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని వారు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచర్యలు విరిగిపడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. వాతావరణ కేంద్రం ఐఎండీ జారీ చేసిన తాజా హెచ్చరికల ప్రకారం జమ్మూ మైదాన ప్రాంతాలు, పీర్ పంజాల్ పర్వత శ్రేణులు, చిన్నాబ్ వ్యాలీ పరిధిలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల వలన కొండచర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. మరొక వైపు పవిత్ర అమర్నాథ్ యాత్ర రూట్లలో పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి. పహల్గాం, బాల్తాల్ మార్గాలలో వాతావరణం చాలా వరకు యాత్రికులకు అనుకూలంగానే ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్ లోయలోని పవిత్ర అమర్నాథ్ గుహను దర్శించుకునేందుకు వెళ్లే వేలాది మంది భక్తుల ప్రయాణాన్ని మరింత వేగంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు భారతీయ రైల్వే శాఖ జమ్మూ నుండి శ్రీనగర్ మధ్య నేరుగా ప్రత్యేక రైలు సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. హిమాలయ పర్వత ప్రాంతాలలో రోడ్డు మార్గాలపై ఉండే ట్రాఫిక్ ఒత్తిడిని, రద్దీని తగ్గించడంలో ఈ నూతన రైల్వే కనెక్టివిటీ ఎంతో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రత్యేక రైళ్లతో పాటు ఆయా మార్గాలలోని కీలక రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ సదుపాయాలను, భద్రతా సహాయక సేవలను రైల్వే శాఖ పటిష్టం చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరా జిల్లాలో సముద్ర మట్టానికి 8,000 అడుగుల ఎత్తున ఉన్న ఒక సుందరమైన మారుమూల లోయ గురేజ్ వ్యాలీ. ఇది శ్రీనగర్ నుండి 123 కిలోమీటర్ల దూరంలో, బందిపోరా నుండి 86 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీవ్రమైన వేడి నుండి ఉపశమనం పొందేందుకు యాత్రికులు ఈ ప్రాంతానికి తరలివస్తూ ఉంటారు. ఈ సుందరమైన గురేజ్ లోయ అందరినీ ఆకట్టుకుంటోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్యూరాండ్ కప్ 2026 ట్రోఫీలను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జకార్తాలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఈవెంట్లో ప్రసంగించిన ప్రధాని మోదీ తనకు లభించిన ఆదరాభిమానాలు వెలకట్టలేవని ఉద్ఘాటన.
ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బిమ్టాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాను అందుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ. జకార్తాలో ఇండోనేషియా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. పదకొండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.